నమస్కారం. ఏఎన్ఎన్ ప్రేక్షకులకు స్వాగతం. శరన్నవరాత్రుల్లో భాగంగా మరి నిన్న మహాలక్ష్మీదేవి యొక్క అలంకారం గురించి, ఆ మాత యొక్క విశిష్టత వైభవం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు ఏ అలంకారం రాబోతుంది, అమ్మవారు ఏ అవతారం రాబోతున్నారు, అమ్మవారిని ఎలా అలంకరించాలి, మరి అనేక విషయాలు తెలుసుకునేందుకు మనతో ఉన్నారు శ్రీ 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 రవిచంద్ర గురూజీ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సదానంద సమారంభాం మదనానందదీపితం శ్రీకృష్ణమాధవోపేతం గురుమండలమాశ్రయే శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈరోజు అమ్మవారు ఏ రూపంలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు గురుగారు? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా దుర్గా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు మరియు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఆశీస్సులు. ఈ రోజున దుర్గా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున అమ్మవారు మనకి మహాచండీ అవతారంలో దర్శనమిస్తున్నారు. అయితే ప్రతి ఏడు మనకి నవరాత్రులు 9 రోజులు లేదా 8 రోజులు మాత్రమే వస్తున్నాయి. కానీ ఈ నవరాత్రుల్లో మాత్రము 10 రోజులు వస్తున్నాయి. అందుకోసమనే ఈ సంవత్సరము మహాచండీ అవతారములో ఈ రోజున అమ్మవారు మనందరికీ కూడా దర్శనమిచ్చి మనకు అభయాన్ని ఇస్తున్నారు. ఆ గురుగారు, మహాచండీదేవి అసలు అవతారం ఎలా ఏర్పడింది, అమ్మవారి యొక్క విశిష్టత వైభవం గురించి చెప్తారా? తప్పకుండా అండి. దుర్గా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున అమ్మవారు మనకి మహాచండీ అవతారంలో కనిపిస్తున్నారు. మనం అలంకారం మహాచండీ అవతారంలో చేస్తున్నాము. అయితే ఈ మహాచండీ అవతారం అంటే ఏమిటి అంటే, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 3 రూపాలు కలిగినటువంటి రూపమే మనకు చండీ అవతారం. అయితే ఈ రూపం ఏ విధంగా ఉద్భవించింది అనంటే, పూర్వము శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసులు ఉండేవారు. ఆ శుంభ నిశుంభులు ఇద్దరూ కూడా మహా గొప్ప పరాక్రమవంతులు. వారు అందరూ మళ్ళీ రాక్షసులందరూ చేసినట్టుగానే స్వర్గం మీద దండెత్తడము, ఆ స్వర్గాన్ని ఆక్రమించుకోవడము, అక్కడి నుండి ఇంద్రుణ్ణి తరిమివేయడము, అదేవిధంగా పాతాళాన్ని ఆక్రమించుకోవడము, భూలోకాన్ని ఆక్రమించుకోవడము, ఆ యొక్క భూలోకంలో ఎటువంటి యజ్ఞయాగాదులు జరగకుండా చూడడము. శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసులు వరగర్వితులై, అంటే బ్రహ్మదేవుని గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేసి వారు వివిధ వరాలని పొందినారు. ఆ వరగర్వితులై వారిద్దరూ కూడా ఈ భూలోకంలో ఎటువంటి యజ్ఞ యాగాదులు జరగకుండా చూడడము, ఒకవేళ పొరపాటున చేసినా కూడా ఆ యజ్ఞకుండల్లో మధు మాంసాలన్నీ కూడా పడివేసి దాన్ని అపవిత్రం చేయడము, ఋషులను, మునులను, అదేవిధంగా జనులను విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడము, ఇవన్నీ జరపబడుతున్నది. అయితే అమ్మవారు అప్పుడే ఒక శాసనం చేసింది. ఏమిటి అంటే, ఒకవేళ లోకములో ఎవరైనా మునులు కానీ, ఋషులు కానీ, జనులు కానీ ఇబ్బంది పడినటువంటి క్షణములో, దానవుల వల్ల ఇబ్బంది పడినటువంటి క్షణములో మళ్ళీ నేను ఒక అవతారాన్ని తీసుకొని వారి యొక్క సంహారం చేస్తాను అని ముందు అమ్మవారు ఒక శాసనం చేసుకుంది. ఓకే. ఆ శాసనం ప్రకారంగా మళ్ళీ ఈ శుంభ నిశుంభల యొక్క ఆగడాలను భరించలేక మునులు, ఋషులు, దేవతలు అందరూ కూడా మళ్ళీ బ్రహ్మదేవునితో కలిసి వైకుంఠానికి వచ్చి విష్ణుమూర్తిని ప్రార్థింపగా, ఆ విష్ణుమూర్తి శివుని వద్దకు వచ్చి శివుని ప్రార్థిస్తే శివుని యొక్క సలహా మేరకు అమ్మవారిని స్తుతించారనమాట. మనకు ఈ యొక్క దుర్గా సప్తశతి అని అంటారు. మామూలుగా ఈ కాలంలో చండీ హోమము అని చెప్పేసి చేస్తున్నారు కదా. మనకు శాస్త్రంలో ఉన్నటువంటి వచనం ప్రకారంగానే చేస్తున్నారు. ఏమిటి అంటే, కలౌ చండీ వినాయకౌ, కలియుగములో అత్యంత శీఘ్రమైనటువంటి ఫలాన్ని ఇచ్చేవారు ఎవరు అంటే చండీ అమ్మవారు. ఆ అవతారమే ఈ రోజు మనం చేసుకుంటున్నాం. అయితే ఈ చండీ అమ్మవారు ఏ విధంగా ఉద్భవించింది అనంటే, సప్తశతిలో మొదటి శ్లోకం వస్తుంది. సావర్ణిస్సూర్యతనయో యో మనుః కత్యతేష్టమః నిశామయతదుత్పత్తిం విస్తరాత్ గదతో మమ స్వారోచిషేంతరే పూర్వం చైత్రవంశసముద్భవం సురధో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే. అయితే పూర్వము స్వారోచిషంతరము అనేటువంటి మనమంత్రములో
సావర్ణి అనేటువంటి సూర్య భగవానుని యొక్క కుమారుడు. ఆయన ఒక కథ చెప్తున్నాడట. ఏమని అంటే, ఒక సురధుడు అనేటువంటి ఒక రాజు వారి యొక్క స్వంత మనుషుల చేతనే మోసగింపబడి రాజ్యాన్నంతా కూడా ఆక్రమించుకున్నారట. రాజు తన జీవితం మీద విరక్తి చెంది అడవుల వెంట తిరుగుతున్నాడట. అదే సమయంలో ఒక వ్యాపారి, ఆ వ్యాపారి కూడా తన జీవితం మీద విరక్తి చెంది, అతను కూడా వ్యాపారి అంటే డబ్బులు బాగుంటాయి, తన సొంత మనుషులే ఆ డబ్బులను మోసగించి, ఆ వ్యాపారిని మోసగించి డబ్బులంతా కూడా తీసుకోవడం చేత తన జీవితం మీదనే విరక్తి చెంది అడవుల వెంట తిరుగుతున్నాడట. వీరిద్దరూ ఒక దగ్గర కలుసుకుంటారు. కలుసుకున్నప్పటికీ కూడా వారి చింత మాత్రం సొంత మనుషుల మీదనే ఉంది. అయితే అక్కడ ఒక ముని కనబడతాడు, ఋషి. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, మేము మా సొంత మనుషుల చేతనే మోసగింపబడినాము, అయినప్పటికీ కూడా మేము వారి గురించే ఎందుకు ఆలోచిస్తున్నాము? అసలు ఏమిటి ఈ మాయ? దాని గురించి మాకు చెప్పండి అని చెప్పేసి అంటే, అప్పుడు ఆ ఋషి చెప్తున్నాడు. ఏమని అనంటే, ఈ జగత్తంతా కూడా మాయచే కప్పిపడి ఉన్నది. ఆ మాయ ఎవరో కాదు, సాక్షాత్తు అమ్మవారే. మీరు అమ్మవారిని ప్రార్థించండి, మీకు మంచి దారి అనేది దొరుకుతుంది అని చెప్పేసి చెప్పగానే అమ్మవారి గురించి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో ఆ యొక్క విశిష్టత చెప్పే క్రమంలో ఈ శుంభ నిశుంభుల యొక్క కథ అనేది వస్తుంది. శుంభ నిశుంభులు అమ్మవారి మీద యుద్ధానికి వస్తారు. ఆ శుంభ నిశుంభులని ఇద్దరిని కూడా అమ్మవారు సంహరింపజేస్తుంది. అదేవిధంగా ఆ శుంభ నిశుంభుల యొక్క అనుచరులు అయినటువంటి చండు ముండు అనేటువంటి రాక్షసులు ఉండేవారు. ఆ చండు ముండు ఇద్దరు రాక్షసులను కూడా అమ్మవారు సంహరింపజేసింది. అందుకోసమనే ఆ చండుణ్ణి చంపినందువలన అమ్మవారికి చండీ లేదంటే చాముండి అనేటువంటి పేరు వచ్చింది. ఓకే. ఆ విధంగా ఈ రోజున అమ్మవారు మనకి చండీ అవతారం అనేది వచ్చింది. ఈ రోజున మనం ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఆడవారి మీద విపరీతమైనటువంటి వైపరీత్యాలు చేస్తున్నారు. ఆడవాళ్ళు అంటే లెక్క లేకుండా విపరీతమైనటువంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆ దారుణాలు కాకుండా ఉండడానికి అంటే మనకు ఒక భయం అనేది ఉండాలి కదా. ఆ అమ్మవారు 18 చేతులతో అతి భయంకరంగా చూస్తుందట. అంటే మహాకాళికి చండీదేవికి తేడా ఉందా? అంటే సంబంధం ఉంది. అమ్మవారు మహాకాళి అవతారం వేరు, చండీ అవతారం వేరు. కానీ ఈ యొక్క చండీ సప్తశతిలోనే మహాకాళి అవతారం కూడా వస్తుంది. అంటే అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు. ఉగ్ర రూపంలో ఉంటారు. ఈ చండీ, చాముండి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క లలితా మహాత్రిపుర సుందరి యొక్క సైన్యంలో ఒక భాగం. సైన్యంలో ఉన్నారు అంటే వారు ఎప్పుడు కూడా రౌద్రంగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క చండీ అమ్మవారు కూడా చాలా రౌద్రంగా ఉంటారు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే దుష్టత్వం ప్రబలిల్లుతుందో అక్కడ ఈ యొక్క చండీ అమ్మవారు ప్రత్యక్షమై ఆ దుష్టత్వాన్ని సంహరింపజేస్తుంది. అదేవిధంగా చెడును, అన్యాయాన్ని కూడా సంహరింపజేస్తుంది. అందుకోసమనే మనం కలియుగంలో ఎక్కువగా ఈ యొక్క చండీ హోమాలు అనేటువంటివి చేస్తున్నాం. దీన్నే దుర్గా సప్తశతి అంటే దుర్గా రూపమే చండీ. అంటే గురుగారు, ఇక్కడ చాలామంది మనం గురువుగారులతో తెలుసుకోవటం కంటే ఎక్కువ మంది సినిమా ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో సినిమా అంటే ఎలా చూస్తారో మీకు కూడా తెలుసు. అయితే ఏవైతే దుష్టశక్తులు ఉండేవాళ్ళు కూడా కాళీ అమ్మవారిని, చండీ అమ్మవారిని పూజిస్తారు అని, అంటే రాక్షసులు కూడా పూజిస్తారని మీరు చెప్పారు, కాదని అంటలేదు. ఎందుకు బలులు కోరతారు అమ్మవార్లు అంటే దానికి ఏమన్నా ఉందా? మామూలుగా అమ్మవారు ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు ఆమెను శాంతింప చేయడానికి రక్తాన్ని చిందిస్తారు. ఇక్కడ రక్తం మాత్రమే సమర్పించాలి ఉన్నది, కానీ ఎక్కడ కూడా బలులు, జంతు బలును అనేది నిషిద్ధం. కలియుగంలో ముఖ్యంగా జంతు బలు అనేది నిషిద్ధం. కానీ తెలియక మనం ఏం చేస్తున్నాము అంటే అనేక రకమైనటువంటి మనుషులు తినేటువంటి జంతువులను మాత్రమే బలిస్తారు, వేరే వాటిని బలించరు. చూడండి, అంటే వాళ్ళు తినడానికి మాత్రమే అమ్మవారి పేరు చెప్పుకొని బలి అని చెప్పేసి ఒకటి కొత్త కాన్సెప్ట్ పెట్టేసి అమ్మవారికి బలి ఇవ్వకపోతే మాకేదో కీడు జరుగుతుంది అనేటువంటి విధంగా వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఈ సమస్త ప్రాణకోటికి తల్లి స్వరూపమైనటువంటి అమ్మవారు, ఇప్పుడు మనం చూస్తున్నాం మేకలను, గొర్రెలను, అదేవిధంగా కోళ్లను బలిస్తున్నారు కదా. ఆ దాంట్లో ఉండేది కూడా అమ్మవారే కదా. మరి అమ్మవారు తన బిడ్డలను చంపుకుంటుందా? చంపుకోదు కదా. కానీ రాక్షసులను చంపేస్తుంది అని అంటే ఇక్కడ రాక్షస ప్రవృత్తిని,
వారికి ఉండేటువంటి చెడు గుణాలని సంహరింపజేస్తుంది అమ్మవారు. అంటే ఇంకోటి కూడా ఉంది గురుగారు, ఈ బూడిద గుమ్మడికాయ ఏదైతే ఉందో అది ఎన్నో ఇప్పుడు బలులు తీసుకునేవి ఈ రోజులో కొంతమంది ఇస్తున్నారు కదా, ఆ బలుల కంటే కూడా చాలా రెట్లు పెద్దది అని ఒక ఇది ఉంది, దాని గురించి ఏమైనా చెప్తారా? వాస్తవం. ఇది ఎందుకు అంటే గుమ్మడికాయలో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. మామూలుగా అంటే ఈ రౌండ్ గుమ్మడికాయ కంటే కూడా బూడిద గుమ్మడికాయ, తినే గుమ్మడికాయ కంటే కూడా స్వీట్ దాంట్లో కూడా బూడిద గుమ్మడికాయలో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. మీరు గమనించండి, సాంబారు అటువంటి పదార్థాల్లో ఈ తెల్ల గుమ్మడికాయ వేస్తారు. రుచి కూడా చాలా బాగుంటుంది. అది తినడం ద్వారా మనకు పౌష్టికత్వం అనేది పెరుగుతుంది. గుమ్మడి గింజలు కూడా ఈ రోజు చాలా ఫేమస్ అవుతుంది. మామూలుగా గుమ్మడి గింజలు నానబెట్టుకొని తెల్లారి మళ్ళీ ఆరోగ్యం కోసం అని చెప్పేసి అలానే దాని రసం తాగుతున్నారు. ఆ బూడిద గుమ్మడికాయ ఎప్పుడైతే అమ్మవారికి బలి ఇవ్వడం ద్వారా, అంటే పౌష్టికత్వాన్ని ఇచ్చేది మనం అమ్మవారికి సమర్పిస్తున్నాం. బలి అంటే ఇక్కడ సమర్పణ చేయడం, అమ్మవారికి మనం సమర్పణ చేస్తున్నాం. సమర్పణ చేసి అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది కదా, ఆ ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి కుంకుమను దాని మీద మనం వేస్తున్నాం. తద్వారా ఏమిటి, బలి సమర్పించినట్టుగా, అమ్మవారు శాంతించినట్టుగా మనం భావన చేస్తాం. అంతేగాని వేరే జంతువు బలుల్ని ఏ జంతువు కూడా కలియుగములో బలి ఇవ్వడానికి శాస్త్ర సమ్మతమైతే కాదు. అది ఆచారం ద్వారా వస్తుంది కానీ శాస్త్ర సమ్మతం అయితే కాదు. ఎక్కడా కూడా జంతు బలి ఇవ్వాలి అనేటువంటిది ఏ శాస్త్రంలో కూడా లేదు, ఏ వేదంలో కూడా కేవలం మూఢనమ్మకం మీదనే అదొక ఆచారంగా వస్తుంది. అంటే కొన్ని తరాల నుండి వాళ్ళు అలా ఇస్తున్నారు కాబట్టి, అలా ఇవ్వకపోతే అమ్మవారు ఎక్కడ ఆగ్రహిస్తుందో అనేటువంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తోటి మాత్రమే ఇప్పటికీ బలుడు అనేది కొనసాగుతున్నాయి. కానీ బలి అనేది మన ఆచారం కాదు. అయితే గురువుగారు, ఈ చండీ అమ్మవారిని ఎలా అలంకరించాలి, ఏ చీరతో అలంకరించాలి, అమ్మవారికి ఎలాంటి మహాప్రసాదాన్ని నివేదన చేయాలి, ఎటువంటి పూలతో పూజించాలి? అమ్మవారికి, చండీ అమ్మవారికి ముదురు బంగారపు రంగు కలిగినటువంటి చీరను అలంకరింపజేయాలి. అదే విధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పువ్వులతోటి అర్చన, అదేవిధంగా గులాబీ పువ్వులతోటి అర్చన చేయడం ద్వారా, వీలు ఉన్నవారు చండీ హోమం చేయించడం ద్వారా, లేదు అంటే సప్తశతి పారాయణములో కవచము, అర్గలము, కీలకము అని 3 స్తోత్రాలు ఉంటాయి ముందు. లేదంటే ఆ 3 స్తోత్ర పారాయణం చేయడం ద్వారా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చును. అమ్మవారికి ఈ రోజున బెల్లముతో కూడినటువంటి పాయసాన్నాన్ని నైవేద్యం చేయాలి. అదేవిధంగా అమ్మవారికి దుర్గా సప్తశ్లోకి అని 7 శ్లోకాలు కలిగినటువంటి ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రం పారాయణం చేయడం ద్వారా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. మనకు దుర్గా సప్తశతిలో ఒక శ్లోకం ఉంది. సర్వాబాధా వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ ప్రసాదేన భవిష్యతి న సంశయ. అంటే ఈ అమ్మవారిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తారో, శక్తి ఉన్నవారు ఎవరైతే చండీ హోమం చేయిస్తారో, వారు భవిష్యత్తు గురించి ఎటువంటి చింత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే మనకున్నటువంటి సర్వాబాధ వినిర్ముక్తో అంటే అన్ని బాధల నుండి విముక్తి చేస్తుంది. ధన ధాన్య సుతాన్విత, ధనము, ధాన్యము, పుత్రులు లేని వారికి పుత్రులు అన్నీ కూడా సమకూరుస్తుంది. అదేవిధంగా ఇంకొక శ్లోకం ఉంది. అమ్మవారిని ఎవరైతే శ్రద్ధగా స్మరించి తెల్ల ఆవాలను అమ్మవారి సమర్పించడం ద్వారా, అంటే ఇందాక చెప్పినటువంటి శ్లోకం చెప్పి తెల్ల ఆవాలని అమ్మవారికి సమర్పించడం ద్వారా మనకున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా తోక మిరియాలు కూడా అమ్మవారికి రోగానశేషానపహంసి దుష్టా రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ అని శ్లోకం చెప్పి అమ్మవారికి తోక మిరియాలు సమర్పించడం ద్వారా మనకున్నటువంటి శారీరక బాధలు లేదంటే ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా మనకు తొలగిపోతాయి. అయితే గురువుగారు, ఇప్పుడు హోమాలు చేస్తాం, ఇప్పుడు చండీ హోమం కానీ, ఈ హోమం చేసేప్పుడు ఎవరైతే వివాహం జరుగుతుందో భార్యాభర్తలు ఇద్దరే కూర్చోవాలంటారు. అనుకోని సంఘటనలో ఈ రోజుల్లో భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర జాబులు చేసుకుంటున్న పరిస్థితి. మరి అలా చెయ్యాలి అని సంకల్పించుకున్న వారు ఏదైనా రెమెడీ ఉందా వాళ్ళు చేయడానికి? కొంతమంది భుజం మీద కండువా ధరించడం అంటారు, దాని గురించి చెప్తారా? మామూలుగా యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఖచ్చితంగా దంపతులు కూర్చొనే చేయాలి, అది శాస్త్రం. ఒకవేళ కుదరదు అనుకోండి, కనీసం మగవాళ్ళు చేస్తే, అంటే మనం సంకల్పంలో చెప్తాం
యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అని చెప్పేసి అంటారు. అంటే కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద యజమాని ఎవరైతే ఉన్నారో వారు ఒక్కరు ఆచరణ చేసినా కూడా ఆ కుటుంబానికి మొత్తం ఫలం వస్తుంది. కానీ ఆడవాళ్ళు చేస్తే మాత్రం ఆడవాళ్ళకు మాత్రమే వస్తుంది. చాలామంది చెప్తున్నారు ఈ రోజుల్లో, ఇప్పుడు ఇంటిలో పూజ చేయటం కూడా మగవారు పూజ చేయడం అనేది శ్రేయస్కరం అని చెప్తున్నారు. ఎందుకంటే కుటుంబం మొత్తానికి వస్తుందని చెప్తారు. దాని గురించి చెప్తారా కొంచెం? ఖచ్చితంగా. ఎందుకు అంటే ఇప్పుడు మనకు సంకల్పంలో ఉంది కదండి, నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్య కుమారస్య కుమార్యాహ అని చెప్పేసి అని పిల్లలందరి పేర్లు ధర్మపత్ని పేరు చెప్పుకొని యజమాని మాత్రమే, అంటే యజమానికి గృహస్థుడికి మాత్రమే కొన్ని నియమాలు ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే ఆడవాళ్ళకి రోజు పూజించడం కుదరదు. కొన్ని వారు ఏం చేయాలంటే పూజకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి. ఏర్పాట్లు చేసి ఎందుకు కుదరదు అనంటే ఇంద్రుని ద్వారా వచ్చినటువంటి శాపంలో కొంత భాగము ఆడవాళ్ళు తీసుకున్నారు. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒకరి బాధని ఇంకొకరు ఎందుకు తీసుకుంటారు చెప్పండి? ఇప్పుడు మామూలుగా మీకున్నటువంటి ఎటువంటి బాధనైనా కూడా వేరే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? తీసుకోరు. కానీ స్త్రీలు ధైర్యం చేసి ఇంద్రునికి లభించినటువంటి శాపాన్ని తీసుకున్నారు. తత్ఫలితంగా వారికి మాతృత్వం వచ్చేటువంటి వరాన్ని పొందినారు. కాబట్టి వారికి సాక్షాత్తు అమ్మవారి రూపంగా భావన చేసి మనం వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికే ఇంట్లో గృహస్థుడు మాత్రమే పూజ చేయాలి. ఒకవేళ గృహస్థుడు అందుబాటులో లేకపోతే అప్పుడు ఆడవాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు గురువు గారు. చూసాం కదా చండీదేవిని ఏ రకంగా పూజించాలి, అమ్మవారి అలంకరణ ఎలా చేయాలి, మరి అమ్మవారికి ఎటువంటి పూలతో పూజించాలి, అదేవిధంగా అమ్మవారికి ఎటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలనేది చూసాం. కాబట్టి మరి రేపుడు మరొక అలంకారం ఏదైతే ఉంటుందో మరి దాంతో కలుద్దాం. అంతవరకు స్వస్తి, నమస్కారం. శ్రీమాత్రే నమః. సర్వే జనాః సుఖినో భవంతు.